నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు ఈ రోజు కానీ లేదా సోమవారం కానీ ఛార్జ్ షీట్ వేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ ఛార్జ్ షీట్లో అంతిమ లబ్ధిదారుడైనటువంటి బిగ్ బాస్ పేరు చేరుస్తారా లేదని సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ సస్పెన్స్ కు తెర తీస్తూ A4 గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి గారిని ఈ రోజు విచారణకు పిలవడము, ఆయన హాజరు కావడము, అదేవిధంగా సుప్రీంకోర్టులో ఆయన వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ అవ్వడము, సో ఈయన అరెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆయన అడిగినటువంటి టైం ఏదైతే ఉందో ఆయన విచారణకు నేను వారం తర్వాత అటెండ్ అవుతాను, వారం తర్వాత లొంగిపోతానని చెబితే కూడా దాన్ని కూడా సుప్రీంకోర్టు అయితే తోసిపుచ్చింది. సో ఈ రోజైతే మిథున్ రెడ్డి గారు విచారణకు హాజరయ్యారు. సో ఈ విచారణలో ఏమి చెప్పాడనేటువంటి విషయం కూడా ఇంకా తెలియవలసి ఉంది. అదేవిధంగా ఈ రోజు కానీ సోమవారం కానీ సిట్ అధికారులు ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేయబోతున్నారు. సో ఈ ఛార్జ్ షీట్ లో బిగ్ బాస్ పేరు ఉంటుందా లేదా అనేది సర్వత్రా సస్పెన్స్ అయితే నెలకొని ఉంది. సరే చూడాలి మరి ఈ బిగ్ బాస్ పేరు ఉంటుందా లేదా అని. ఈ ఛార్జ్ షీట్ వేసే ముందు చేయవలసినటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో అదంతా పూర్తి చేసినట్లు తెలుస్తా ఉంది. ఎన్నో వందల ఎవిడెన్స్, ఎన్నో వేల బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, అదేవిధంగా ఆల్రెడీ అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఇవన్నీ జత చేసి ఛార్జ్ షీట్ అయితే రెడీ చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉంది. మరి ఈ ఛార్జ్ షీట్ లో బిగ్ బాస్ పేరు చేర్చాలి అంటే సిట్ అధికారుల చేతిలో ప్రాపర్ ఎవిడెన్స్ ఉండాలి. అదేవిధంగా ఆ సిట్ అధికారులకు ఆ విచారణలో ఆ 39 మంది మిథున్ రెడ్డితో కలిపి 41 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి ఉండాలి. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఈ అమౌంట్ ఏదైతే కమిషన్ల రూపంలో కలెక్ట్ చేశారో ఆ అమౌంట్ జగన్మోహన్ రెడ్డి గారికే చేర్చినట్లు ఏవైనా ఆధారాలు సిట్ అధికారుల చేతిలో ఉన్నాయా లేవా అనేది ఇంకా తెలియవలసి ఉంది. ఒకవేళ అన్ని ఆధారాలు ఉంటే మాత్రము ఖచ్చితంగా ఈ ఛార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా చేర్చేటువంటి అవకాశాలు పుష్కలంగా కనబడుతుంది. నిన్నటికి నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలిపారు. ఇందులో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతోంది. సో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి విచారణ ఏదైతే ఉందో అది ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. కాబట్టి మీరందరూ రెడీగా ఉండండి. ఈ లిక్కర్ కుంభకోణం ఎంత పెద్ద కుంభకోణము, వీళ్ళు ఏ విధంగా పేదల యొక్క రక్త మాంసాలతో వ్యాపారాలు చేశారు, అదేవిధంగా 30,000 మంది దాదాపు 30,000 మందికి పైగా చనిపోవడానికి కారణమైనటువంటి ఆ కల్తీ లిక్కర్ గురించి, 1,000 కోట్ల రూపాయల కుంభకోణం గురించి, అదేవిధంగా వీళ్ళు చేసినటువంటి ఈ అరాచకాల గురించి ఖచ్చితంగా ఢిల్లీ స్థాయిలో కూడా మొత్తం దేశానికి తెలిసే విధంగా మీరైతే ఖచ్చితంగా చెప్పేటువంటి బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరు సంసిద్ధంగా ఉండండి. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ లిక్కర్ కుంభకోణము దేశంలోనే ఎక్కడా జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారి నేరపూరిత రాజకీయాన్ని, అదేవిధంగా ఏ విధంగా అయితే లిక్కర్ స్కామ్ చేసి 1,000 కోట్ల రూపాయలు కొట్టేశాడో అది పార్లమెంటు సాక్షిగా కావచ్చు, ఢిల్లీలో కూడా మీరు కేంద్ర పెద్దలకు కావచ్చు, అదేవిధంగా దేశ ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా వివరించేటువంటి బాధ్యత మీ మీద ఉందని కూడా చెప్పినట్లు తెలుస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారి మాటలు విన్న తర్వాత ఒక్కసారిగా ఈ వైఎస్ఆర్సీపీ పెద్దలు ఉలిక్కి పడ్డారు. సో అరెస్టులు అయితే ఖాయమైనట్లు తెలుస్తా ఉంది. సో ఎవరు అరెస్ట్ అవబోతున్నారు, నిజంగా బిగ్ బాస్ ను కూడా అరెస్ట్ చేయబోతున్నారా? మిథున్ రెడ్డి అరెస్ట్ వరకు అయితే గనుక పక్కా క్లారిటీగా ఉంది. సో మిగిలింది ఈ బిగ్ బాస్. మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఈ లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో అది 90% వరకు ఒక కొలిక్కి వచ్చినట్లు, మిగిలిన 10% ఏదైతే ఉందో అది మాత్రము ఆ అంతిమ లబ్ధిదారుడు, అదేవిధంగా ఆ లిక్కర్ డాన్, ఆ బిగ్ బాస్ ఎవరుతున్నారో వాళ్ళను అరెస్ట్ చేసినప్పుడే ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.